జూన్ 29, 2024 అంటే శనివారం ఓ అద్భుతమే జరిగింది. ఒక్క ఓవర్లో 30 పరుగులు కొట్టాల్సి ఉన్న బౌలింగ్ జట్టు విజయానికి గ్యారంటీ లేని రోజులవి. అలాంటిది 5 ఓవర్లో 30 పరుగులే చేయాలి. క్రీజులో ఉన్నదేమో సామాన్యమైన బ్యాటర్లు అసలే కాదు. విధ్వంసానికి మారుపేరైన హెన్రిచ్ క్లాసన్, డేవిడ్ మిల్లర్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అత్యంత క్రూరమైన విలన్లాగా కనిపిస్తున్నారు. భారత అభిమానులకి వారి దాటికి మన హీరోలు డంగైపోయినారు. స్టేడియంలో ఉన్న వేల మంది, అలాగే టీవీ సెట్లు, మొబైల్ ముందున్న కోట్ల మందిలో తీవ్ర నిరాశ, అంతులేని నిర్వేదం వచ్చేసింది. ఈ స్థితిలో మ్యాచ్ గెలవాలంటే కేవలం హీరో కాదు, సూపర్ హీరో కావాలి. అలాంటి సూపర్ హీరోనే అయ్యాడు జస్ప్రీత్ బుమ్రా. అతను చిన్న ఆశ కల్పించాడో లేదో ఆ స్ఫూర్తితో హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ ఒక్కొక్కరుగా సూపర్ హీరోలు అయిపోయారు. అరగంటలో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించారు. బ్రిడ్జి టౌన్లో నమ్మశక్యం కాని ఫలితం అందించారు. భారత అభిమానులకు చిరస్మరణీయమైన విజయం అందించారు. దీంతో రోహిత్ సేన చేతుల్లో టీ20 ప్రపంచ కప్ నిలిచింది. అయితే ఓవరాల్గా 12 సంవత్సరాల నిరీక్షణకు ఈ ఐసీసీ ట్రోఫీతో టీమిండియాకి ఎనలేని గౌరవం అందించారు. దీంతోనే టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ, అలానే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తమ టీ20 అంకాన్ని ముగించారు. ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించి కొత్త కుర్రాలని ఇంకా కొంచెం ముందుకు నడిపే ఆలోచన చేశారు. దీనికి ఫస్ట్ స్టెప్ గానే వాళ్ళ స్ఫూర్తితోనే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసిన జస్ట్ 1 వీక్ గ్యాప్లోనే టీమిండియా జింబాబ్వే టూర్ గాను పర్యటనకు సిద్ధమైంది. అయితే ఈ టూర్లో భాగంగా టీమిండియా జింబాబ్వేనే పర్యటించనుంది. అయితే ఈ టూర్లో భాగంగానే జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ అయితే తలబడనుంది. అయితే మొదటి 2 టీ20లు 2 రోజుల గ్యాప్లోనే జరగనున్నాయి. అంటే ఈ రోజు ఒక టీ20 ఉంటే నెక్స్ట్ డేనే ఇంకో టీ20 ఉంది. ఇక తర్వాత 2 రోజుల గ్యాప్తో 3వ టీ20, అక్కడి నుంచి 2 రోజుల గ్యాప్తో 4వ టీ20, అక్కడ నెక్స్ట్ డేనే 5వ టీ20 చొప్పున ఈ షెడ్యూల్తో కానీ ప్రారంభించనుంది. అయితే ఈ సిరీస్ గాను జూన్ 24న బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్ని అయితే ప్రకటించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో ఆయన మ్యాక్సిమం ప్లేయర్స్ టెస్ట్ ప్రకటించగా ఐపీఎల్ స్టార్స్తో నిండిపోయిన స్క్వాడ్ని జింబాబ్వే టూర్కి అయితే పంపించనుంది. అయితే ఐపీఎల్ న్యూ కెప్టెన్, అలానే టీమిండియా స్టార్ ఓపెనర్, యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్ని టీమిండియాలో ఇన్ఫ్యూజ్ చేయడానికి ఎవరు అంచనాలకు అందనంత ప్లేయర్ అయిన శుభ్మాన్ గిల్ని కెప్టెన్గా నియమించింది బీసీసీఐ. టీంలో ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్, అలాగే సంజు శాంసన్ లాంటి కెప్టెన్సీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లు ఉన్నప్పటికీ శుభ్మాన్ గిల్కి అవకాశం ఇచ్చింది. అలా అని శుభ్మాన్ గిల్ని అయితే తక్కువ అంచనా వేయలేం. ఐపీఎల్ 2024 17వ సీజన్లో గుజరాత్ టైటాన్స్కి ఈ సీజన్లో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు శుభ్మాన్ గిల్. బట్ టీంని గెలిపించడంలో కొంచెం బ్యాక్ఫుట్లో పడ్డాడు. ఓవరాల్గా జీటీ 14 మ్యాచ్ల్లో గాను ఈ సీజన్లో 5 విజయాలు సాధించి 7 ఓటములు ఎదుర్కొంది. 2 మ్యాచ్లు వర్షం వల్ల రద్దయ్యాయి. జింబాబ్వేతో కదా టూర్ అని చెప్పి అంత డేంజర్ అయితే కాదులే అని చెప్పి బీసీసీఐ అయితే ప్రమోట్ చేసినట్లుంది గిల్ని. ఇకైతే అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే ముందుగా 5 టీ20ల షెడ్యూల్ను పరిశీలిస్తే 5 టీ20లు కూడా ఒకే స్టేడియంలో ఆడనుంది. అన్ని మ్యాచ్లు కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకే ప్రారంభం కానున్నాయి. అయితే మొదటి టీ20 వచ్చేసరికి 6వ తారీఖు జూలైన 2024 శనివారం ఆర్ఆర్ఎస్ స్పోర్ట్స్ క్లబ్లో జరగనుంది. అలాగే నెక్స్ట్ డేనే సండేన 7వ తారీఖున ఆర్ఆర్ఎస్ స్పోర్ట్స్ క్లబ్లో సెకండ్ టీ20 ఆడనుంది. ఇక్కడ నుండి 2 రోజుల గ్యాప్తో 10వ తారీఖున వెన్స్డే ఆర్ఆర్ఎస్ స్పోర్ట్స్ క్లబ్లో థర్డ్ టీ20 ఆడనుంది. ఇక 13 శనివారం రోజున ఆర్ఆర్ఎస్ స్పోర్ట్స్ క్లబ్లోనే 4th టీ20 ఆడనుంది. ఇక 14వ తారీఖు అంటే వెంటనే 5వ టీ20 14 జూలై 2024 సండే ఆర్ఆర్ఎస్ స్పోర్ట్స్ క్లబ్లో 5వ టీ20 గాను ఆడనుంది. ఇక 5 టీ20ల షెడ్యూల్ ఇలా ఉంటే ఓవరాల్గా ఇలా స్క్వాడ్ని పరిశీలిస్తే ఆ 15 మంది స్క్వాడ్ని ఒకసారి చూస్తే ముందుగా కెప్టెన్ శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్, ధ్రువ్ జురేల్, నితీష్ రెడ్డి, ఇయాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార దేశపాండే ఇలా ఉన్నారు. కాకపోతే నితీష్ రెడ్డిని జట్టులో ప్రకటించినాక ఇంజురీ అవటం వల్ల అతని ప్లేస్లో గాను శివన్ దుబైని రీప్లేస్ చేసింది. ఇది టీమిండియాకు కొంతవరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నితీష్ రెడ్డిని ఇంజురీ అవడానికి కొద్ది బ్యాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ పై సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.